హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను మీకు ఒక జ్యూసర్ అండ్ హెల్తీ డ్రింక్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జ్యూసర్ మేము తీసుకుని ఒక 4-5 ఇయర్స్ అయితే అయిపోయింది. ఈ జ్యూసర్తో మేము ఆరెంజ్ జ్యూస్ కానీ చేసుకుంటాం, లేదంటే పైనాపిల్ కానీ ఏదైనా చేసుకుంటాం అనమాట. సో మేము వీక్లీ వన్స్ లేదంటే ట్వైస్ కానీ ఇలా అయితే చేసుకుంటున్నాం. ఏబీసీ జ్యూస్, ఇది ఆల్రెడీ మీకు ఐడియానే ఉండొచ్చు. యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్. సో బట్ యాపిల్ లేదని చెప్పి ఈసారి అయితే మమ్మీ సొరకాయ అయితే వేసింది. సొరకాయ ఏమో షుగర్కి మంచిది, అండ్ బీట్రూట్ వచ్చేసి మనకు స్కిన్ అనేది గ్లోయింగ్ వచ్చేస్తుంది, అండ్ క్యారెట్ వచ్చేసి ఐస్కి మంచిది అని చెప్పేసి ఇంకా ఇలా హెల్తీ డ్రింక్ అయితే మేము వీక్లీ ట్వైస్ తీసుకుంటాం, లేదంటే వీక్లీ వన్స్ అయినా తీసుకుంటాం, లేదంటే సమ్టైమ్స్ డే బై డే కూడా మేము తీసుకుంటాం అనమాట. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మీరు కూడా ఒక్కసారి మీరు ఈ డ్రింక్ తాగిన తర్వాత స్కిన్లో డిఫరెన్సెస్ మీకే తెలుస్తుంది. ఆ గ్లోయింగ్, ఫేస్ మీద గ్లోయింగ్ ఇవన్నీ మీరే చూస్తారు. అండ్ ఈ జ్యూసర్ ఏదైతే ఉందో నిజంగా చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఒక సైడ్ ఏమో మనకు జ్యూస్ వస్తే, ఇంకొక సైడ్ ఏమో మనకు వేస్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మనకు లోపల సరిగ్గా వెళ్ళకపోతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీంతో మనము ఇలా లోపలికి అనొచ్చు. మనం ఏదైనా నైఫ్ కానీ లేదంటే ఏదైనా గరిటెతో కానీ అంటే మాత్రం ఇంకా ఈ జ్యూసర్ అయితే పాడైపోతుంది. మనం వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్తోనే మనం యూస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఒక సైడ్ వేస్ట్, ఇంకొక సైడ్ అయితే జ్యూస్ చూస్తున్నారు కదా, మనకి ఇంకా వడగట్టాల్సిన పని కూడా లేదు. మనము ఒకవేళ మిక్సీ అయితే మళ్ళీ మనం వడగట్టి మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి, బట్ ఇదైతే చాలా బాగా యూజ్ వస్తుంది. ఇక్కడ ఈ బ్రష్ చూస్తున్నారు కదా, దీంతో మాత్రమే మనం క్లీన్ చేయాలి. అండ్ మనం డిష్ వాష్ సోప్ మాత్రం అస్సలు దీన్ని క్లీన్ చేయొద్దు, చేస్తే మాత్రం అది పాడైపోతుంది అనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.